ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. జనానికి జ్వరం వస్తే నాకే సంబంధం అంటూ ఏపీ మంత్రి సంధ్యారాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు పిల్లల విషయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ కామెంట్స్ కు మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి కౌంటర్ ఇచ్చారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అని మరిచిపోయి మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థులు అనారోగ్యానికి గురైతే మీకు బాధ్యత లేదా అని నిలదీశారు. బాధపడుతున్నాను అంటే ఏమనంటే ఈయనంటాడు ఎంత దారుణం అంటే మంత్రి ఏం చేస్తుంది గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంతకు పూర్వం ఆయన ఏం కాసి ఇవ్వడం నాకు తెలియదు, కానీ అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత, నాకు జ్వరం వచ్చింది మరి ఎవరిది బాధ్యత? నాదేనా బాధ్యత? అప్పుడు కూడా అంటే గిరిజన విద్యార్థులకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేకపోతే వాళ్ళకి ఏమన్నా కష్టం వచ్చినా మీది బాధ్యత కాదా? అయితే ఎవరిది బాధ్యత చెప్పండి. పోనీ ఎవరిది బాధ్యత? మీది కాదా? ప్రభుత్వానిది కాదా? మంత్రి అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, సంబంధిత శాఖ మంత్రి అయ్యి ఉండి నాదా బాధ్యత అంటారు. అంటే చిన్నపిల్లల ఆరోగ్యం మీద రాజకీయం చేసిన దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎందుకంటే వీళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు. వీళ్ళు అసలు ప్రతిపక్షం హోదా వాళ్ళకి లేదు కాబట్టి ప్రతిపక్షం ఉందా అని ప్రజలు మర్చిపోయారు. కాబట్టి వాళ్ళ బాధ ఏంటంటే ఇలా తయారయ్యారు. లాస్ట్ పిల్లల మీద రాజకీయం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి. మీ నిర్లక్ష్యం వల్ల, మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, మీరు సురక్షితమైనటువంటి మంచినీళ్ళు అందించకపోవడం వల్ల కలుషిత నీరు తాగి సుమారుగా 200 పైచిలకు విద్యార్థులు హెపటైటిస్ ఏ జాండీస్ బారిన పడి హాస్పిటలైజ్డ్ అయితే మాకేంటి బాధ్యత అని చెప్పేసి బాధ్యత లేకుండా మాట్లాడతారా? మీ ప్రతి మాటల్లోని, మీ ప్రతి వ్యాఖ్యల్లో కూడా అహంకారం కనిపిస్తుంది.